ప్రదక్షిణములు చెయ్యాలి. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమకి 108 ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితే ఇవి పెట్టి లెక్కలు పెట్టకూడదు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు, పట్టుకొచ్చి ఏవో 1 2 3 4 5 ఏదో వేసుకుంటారులా ఉంది, పెన్నుతో గీతలు పెడుతుంటారు. శాస్త్రము నిషేధించింది, అలా చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిరియముతో లెక్క పెట్టకూడదు. తెలియక మిరియం గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతుంటారు, ఎప్పుడూ వాడకూడదు. వాటి యందు ఉగ్రత ఉంటుంది, అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు. మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణం నైమిత్తికంలో చేస్తే, ఆ సొంతంగా చెప్పట్లేదు, పరాశర సంహిత చెప్పింది. మీరు ఇలాంటి రోజున 108 ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి, మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది. ఇలాంటి రోజులు చేస్తే స్నానం చేసి